అందరికీ నమస్కారం. మన మూవీ పైరసీ కింగ్ ఐబొమ్మ రవికి బెయిల్ దొరికిందండి. 2 డేస్ బ్యాకే దొరికింది. వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ షెడ్యూల్ చాలా బిజీ అయిపోయింది కాబట్టి ఐ వాజ్ అనేబుల్ టు టెల్. కానీ ఇప్పుడు అందరికీ చెప్తున్నాను. ఓకే. ఐబొమ్మ రవి మీద 3 ఇంపార్టెంట్ చార్జెస్ ఉన్నాయండి. ఇంకా చాలా పెట్టారు. చార్జ్ షీట్ ఇంకా ఫైల్ అవ్వలేదు. దాని గురించి ఐ విల్ కమ్ టు దాట్ ఇన్ ఎ బిట్. ఓకే. ద ఫస్ట్ చార్జ్ ఈజ్ వెరీ సింపుల్. పాస్పోర్ట్లో కొన్ని ఫార్జరీ జరిగిందంట. ఆయన పాస్పోర్ట్లో నేమ్ చేంజింగ్ అలా, అది ఒక క్రైమ్. సెకండ్ వన్ ఈజ్ మనీ లాండరింగ్. థర్డ్ వన్ ఈజ్ మూవీ పైరసీ. ఈ 3 ఇంపార్టెంట్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి ఆయన మీద. బట్ ఆయనకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 90 days వరకు ఆయన కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. ఓకే. మీన్స్ కస్టడీని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటున్నారు. ఇంకా చెప్పు ఏం జరిగింది, ఎక్కడ వెళ్ళినావు, ఎక్కడ వచ్చినావు, నీ పాస్బుక్ చూపించు, బ్యాంక్ అకౌంట్ చూపించు, ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించు. ఇన్వెస్టిగేషన్ జరిగింది. మూవీ పైరసీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా డైరెక్టర్స్ ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారు, ఎవరికి ఈ సిండికేట్ ఎట్లా నడుస్తుంది, ఓకే, బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ అడుగుతున్నారు. సో 90 days నుంచి అడుగుతున్నారు కాబట్టి జస్టిస్ సుజనా గారు ఏం చెప్పారంటే 90 days మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇంకేం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆయనకి వదిలేయండి. మీరు ఇప్పుడు చార్జ్ షీట్లు ఫైల్ చేయండి. చార్జ్ షీట్ అయినా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్కి దక్కట్టుగా ఎవిడెన్సెస్ వీళ్ళు కలెక్ట్ చేసుకొని పోలీస్ వాళ్ళు లాస్ట్లో ఒక పేపర్లో చార్జెస్ రాస్తారు. ఐపీసీలో ఇది సిఆర్పిసి, ఐపీసీ అలా ఫ్రేమ్ చేసి ఇలాంటి క్రైమ్స్లో ఆయన ఉన్నారు, దీనికి ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయని కోర్టుకి చూపిస్తారు. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్, ఇంకా మన గవర్నమెంట్ కౌన్సిల్ ఏమన్నారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లా నాగేశ్వరరావు ఆయన ఏమన్నారంటే, ఆయన అపోజ్ చేశారు ఈ బిల్కి. ఏమన్నారంటే రవి బయటికి వెళ్ళినప్పుడు ట్యాంపర్ చేస్తాడు విత్ ఎవిడెన్సెస్, మిస్యూజ్ చేస్తుంది ఆయన టెక్నికల్ ఎక్స్పర్టీస్. అంటే మన పోలీస్ డాక్యుమెంట్స్ కూడా ఈజీగా హీ కెన్ స్నైఫ్ ఆన్ ఆఫ్ హ్యాండ్, సైబర్ హ్యాకింగ్ చేయొచ్చు, డిజిటల్ హ్యాకింగ్ చేయొచ్చు, డిజిటల్ ప్రూఫ్ అన్నీ ఓకే ఎలిమినేట్ చేయొచ్చు. సో హీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ కదా. సో అవన్నీ సో జస్టిస్ సుజన గారు ఏమన్నారంటే 90 days వరకు చేశారు కదా ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఫైల్ చేసి మళ్ళీ నేరం ప్రూవ్ అయిపోతే లోపల వేసేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి బెయిల్ ఇవ్వాలి. ఇన్వెస్టిగేషన్ చెప్పి ఎన్ని రోజులు పెట్టుకుంటారు, 3 months ఎలాగైనా అయిపోయింది కదా అని అన్నారు. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐబొమ్మ రవి ఫ్రీ. కానీ లా నుంచి ఐబొమ్మ రవి ఫ్రీ, లా నాట్, వీ డోంట్ నో.